నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చంద్రన్ గారు, శ్రీమతి సౌజన్య గారు, శ్రీమతి రాగిణి గారు, శ్రీ శ్రీనివాస్ మరిపల్లి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సౌజన్య గారి, శ్రీమతి రాగిణి గారి, మాతృమూర్తి గారు, కీర్తిశేషులు శ్రీమతి ఉమారాణి మరిపల్లి గారి, అలాగే శ్రీనివాస్ మరిపల్లి గారి సతీమణి గారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి ఉమారాణి మరిపల్లి గారికి వారి సంవత్సరం సందర్భంగా ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి ఉమారాణి మరిపల్లి గారికి వారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూయిస్తూ అందరి హృదయంలో నుంచి మీరు భౌతికంగా మాకు దూరమైన మీ మధుర స్థుతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ శ్రీనివాస్ మరిపల్లి గారికి, శ్రీమతి సౌజన్య గారికి, శ్రీ గోపినాథ్ గారికి, శ్రీ ఆదిత్య గారికి, అలాగే శ్రీమతి రాగిణి గారికి, శ్రీ సంతోష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరమైన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలు దేవుని పెడుతూ దీర్ఘాయుష్ మాన్భవ. అలాగే శ్రీమతి సౌజన్య గారికి, శ్రీమతి రాగిణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీర్ఘకి ఎల్లపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు సులమ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి సౌజన్య గారు, శ్రీమతి రాగిణి గారు, శ్రీ శ్రీనివాస్ మరిపల్లి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే వడ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే పులిహోర, అలాగే రైస్, అలాగే ఆలు వంకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అయిపోయినా